ఎందుకు వస్తున్నాడయ్యా? దేనికి వస్తున్నాడు అని అంటే ప్రభుత్వ వచ్చాడు. నేను సెలవులో మీరు ఉండలాగా నేను మళ్ళా వచ్చి కొనుక్కోదానని సెలవిచ్చాడు. తెలిసిన ప్రార్థన మందిరం నుండి విడనీతిగా వారి తలల మీద కిరీటాలు ధరించుకుంటూ వచ్చినారు. మానవుడు తన జీవితంలో దేని కొరకే ఆశపడుతున్నాడంటే అభివృద్ధి కొరకే ఆశపడుతున్నాడు. ఉదయకాలం నుండి సాయంకాలం వరకు తన జీవితంలో ఏమి కలిగి ఉండాలని ఆశపడుతున్నాడంటే సంపాదన అధికంగా కోరుతా ఉంటున్నాడు. కాబట్టి అయితే ఈ లోకంలో జన్మించిన మానవుడు ఎందుకు తిరిగి భూలోకంలో నివసించలేకపోతున్నాడు? ఎందుకు మానవుడు ఈ లోకంలో మరణిస్తున్నాడు? ఎప్పుడైనా ఆలోచన చేసినావా? మానవుడు మరణించడం ద్వారా ఎక్కడికి వెళుతున్నాడు? ఎప్పుడైనా ఆలోచన చేస్తా వచ్చినావా? కాబట్టి ఈ లోకంలో జన్మించిన మానవుడు ఎందుకు చనిపోతున్నాడు? కాబట్టి మానవుడు ఈ లోకంలో నివసిస్తున్నాడంటే ఆత్మ, ప్రాణ, శరీర, దేహములు కలిగి ఉంటున్నాడు. మానవుడి యొక్క జీవితంలో దేహములో రక్తం ఉంటుంది. అయితే మానవుడు చనిపోయిన తర్వాత కూడా రక్తం ఉంటుంది కదా. ఎందుకు మానవుడు బ్రతకలేకపోతా ఉంటున్నాడు? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మేము వెళ్ళక మునుపు మా బిడ్డలైన వారు 2 దినాలు యెరూషలేము ప్రార్థనా మందిరంలో వారు పాటలు నేర్చుకున్నారు. యేసు ప్రభువుని అంగీకరించినారు. కాబట్టి ఒక దినాన్ని లోకాన్ని విడిచిపెట్టబడితే దేవుడితో కూడా సదాకాలం ఉంటామని నిరీక్షణ కలిగి ఉంటున్నారు. ఆ నిరీక్షణ నమ్మకం నీకున్నదా? ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టబడితే కాబట్టి ఎక్కడికి వెళ్తామని గమ్యం లేకపోతే ఉదయకాలమున యేసుని నీకు పరిచయం చేస్తున్నాం. యేసు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించదు గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడుతుంది. మా బిడ్డలైన వారు యేసు ప్రభువుని అంగీకరించారు. ముగింపులో మాట ఏంటంటే వారి యొక్క తలల మీద కిరీటం ఉన్నది. ఆ కిరీటం యొక్క అర్థం ఏంటంటే పరలోక రాజ్యములో కాబట్టి దేవునితో బంగారు వీధుల్లో నడిచే ధనితి కలిగి ఉంటాం. మానవుడికి ఏ రీతిగా ఆస్తిలో లేకపోతే ఉద్యోగంలో ఏ రీతిగా మంచిగా సంపాదిస్తున్నాడో మానవుడి యొక్క తన జీవితాన్ని బట్టి తన యొక్క తల మీద కిరీటము ప్రవేశిస్తూ క్రీస్తు అనుగ్రహించబోతున్నాడు. అయితే మేము ఏం చేయాలంటే నీ ఉన్నపాటునే యేసయ్యా నేను పాపిని కాబట్టి నా పాపములు క్షమించమంటే ఆయన నీ హృదయాన్ని క్షమిస్తాడు. ప్రభు అన్నాడు ఇలాంటి చిన్నపిల్లల వంటి వారిదే పరలోక రాజ్యం అని సెలవిచ్చినాడు. నువ్వు ఉన్నపాటున యేసయ్యా నేను పాపిని, నా పాపములు క్షమించు, నీ రక్తంతో నా పాపములు కడుగుమంటే ఆయన శుద్ధీకరిస్తాడు. మేము ఎలాగ మనకు కాబట్టి పాపుల రక్షకుడైన ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నింటి వారు. నీకు ఇంకా అర్థం కాకపోతే యెరూషలేము ప్రార్థన మందిరం కారంపూడిలో ఉంటుండగా ప్రతి మంగళవారం, ప్రతి గురువారం, ప్రతి ఆదివారం కావచ్చు దేవుని యొక్క ఆత్మీయమైన సత్యాలు తెలుసుకోవాల్సిందిగా ప్రభువైన యేసు క్రీస్తు వారిని కోరుచున్నాం. చెప్పండి రాజులకు రాజు ప్రభువైన యేసు క్రీస్తు వారికి హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన కళ్ళు మూసుకుని మౌనంగా మహాపురుషుడు తండ్రి దైవజన యేసు ప్రభువుని స్తోత్రాలు. సమయంలో దాతలు చెప్పండి జీవమగల మీ పరిశుద్ధ మాటలు దీవించండి. గ్రామానికి రక్షణ ఆశీర్వాదం దయచేయండి. వ్యక్తం మీ సన్నిధి మాతో ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. బోలో ప్రవేశమస్తీకి హల్లెలూయా.